మనం ఈరోజు రౌండ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు మనము ఒక బిజినెస్ డాటా చూసుకున్నట్లయితే అందులో డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి. అంటే ఒక దగ్గర ఒక స్టోర్ ఉంటుంది, ఇంకో ఏరియాలో ఇంకో స్టోర్ ఉంటుంది. దాని యొక్క స్టోరు ఐడి ఉంటుంది. ఆ స్టోర్ ఐడి అనుకుందాం, ఇది దాని అడ్రస్ అనుకుందాం. ప్లస్ అది అంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదండి. ఆ డాటాలో చూసుకున్నట్లయితే డాటా అనేది అంటే ప్రాఫిట్లో కానీ అంటే అవి డబ్బులలో ఉంటుంది కాబట్టి మనకు అదేంటంటే అది 0.5 అంటే డెసిమల్స్లో ఉంటుంది. కాబట్టి మనకు అది మనకు అట్లా కాకుండా మనకు రౌండ్ ఫిగర్గా కావాలంటే 5% అంటే 5 కంటే ఎక్కువ ఉంటే 6 రావాలంటే 5 కంటే ఎక్కువ ఉంటే డెసిమల్స్ ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కానీ 1.5 అంటే 15 ఉంది కాబట్టి అది అంటే 15 ఉంది కాబట్టి అంటే జీరోగా. అదే 15 కంటే 5 కంటే ఎక్కువగా అంటే ఈ విధంగా అంటే 0.56 ఈ విధంగా ఉన్నప్పుడు 5 కంటే ఎక్కువ కాబట్టి అవి 6గా కన్సిడర్ చేసి రావాలన్నప్పుడు మనము ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాము. అది ఏ విధంగా చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కనుక ఈక్వల్ టు రౌండ్ ROUND కాబట్టి డైరెక్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి, వస్తుంది ROUND ట్యాబ్ రౌండ్ ఫంక్షన్ని. మనకి ఏ డాటా కావాలంటే ఇంకో ఈ విధమైన డాటా కావాలి. మనకు డాటా ఇది కావాలి కాబట్టి కామా ఏ విధంగా కావాలి, 0 కావాలి, 0 క్లోజ్ బ్రాకెట్స్ రౌండ్ ఎంటర్ అంటే చేసినట్లయితే ఏ విధంగా మనకు అంటే ఇందులో 15 అంటే 15 అంటే అది 5 కంటే తక్కువ కాబట్టి ఈ విధంగా వచ్చింది, అంటే రౌండ్గా వచ్చింది. అదే మనం మొత్తం డాటా చూసుకున్నట్లయితే చూద్దాం. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూసారా ఇప్పుడు ఏమైంది, 15 కంటే ఎక్కువ ఉంది, 0 కంటే తక్కువ అయిపోయింది. అదే 123.2 ఉంది కాబట్టి అంటే 5 కంటే తక్కువ కాబట్టి 123 గానే వచ్చింది. అదే 845 ఉంది కాబట్టి అంటే 56 అంటే 5 కంటే ఎక్కువ కాబట్టి అది 46గా అంటే 846గా చూపిస్తుంది. చూసారా అంటే ఈ విధంగా అంటే మనకు 5 కంటే ఎక్కువ ఉంటే ఇక 24 కాబట్టి ఆ 24 తీసేసింది. 34 అంటే 5 కంటే తక్కువ కాబట్టి 54 అంటే ఈ విధంగా అంటే 5 కంటే ఎక్కువ ఉంటే 6గా కన్సిడర్ అంటే 1 యాడ్ అయ్యి వస్తుంది. అదే లేదంటే అదేగా ఉంటుంది. ఈ విధంగా మనకు రౌండ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నేను చెప్పిన వీడియో కనుక ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.